జస్టిస్ ఫర్ స్వాతి అని చెప్పి నా అన్వేషణకి ఎయిడ్స్ వ్యాధి ఉందని చెప్పేసి అంటున్నారు. ఇండియాకి వస్తే కొడతాం అంటున్నారు. మనోడు ఆటగాడు ఆటలు ఆడతాడు, రకరకాల పిచ్చుల మీద ఆటలు ఆడని చెప్తున్నాడు. దీని ఆడియన్స్ అడుగుతాం, ఈ రోజుల్లో ఎవరు ఆటగాళ్ళు కాదు, ఆడియన్స్ కింద పోల్ పెడతామంట. నిజంగా క్వశ్చన్ వేసుకోండి. టోప్ యూట్యూబర్లు అండి, నార్మల్ ఇలా చీప్ వాటి కోసం ఇద్దరు దిగజారిపోరు. ఇద్దరు కింగులు పోరాడుతుంటే పవర్ అనే జనాలకి ఎవరు గెలుస్తారని ఆతృతుంది. మీరు కొట్టుకు చావండి, అలాగే చాలా ఇష్యూస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని కమెంట్స్ చూశాను నేను. జస్టిస్ ఫర్ స్వాతి అని చెప్పి నా అన్వేషణకి ఎయిడ్స్ వ్యాధి ఉందని చెప్పేసి అంటున్నారు. ఇండియాకి వస్తే కొడతాం అంటున్నారు. నోటికి ఎంత వస్తే అంత. ఇప్పుడు నా అన్వేషణ గారు కూడా నోటికి ఎంత వస్తే అంత అనకూడదు, బయ్యా సన్నీ యాదవ్ గారు కూడా నోటికి ఎంత వస్తే అంత అనకూడదు అనేది నా ఫీలింగ్. ఒకవేళ అనుకుంటే మరి వాళ్ళ ఇష్టం అది. నేను కూడా వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ కాబట్టి ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు కాబట్టి. కాకపోతే ఎదుటి వాళ్ళ మనసుని బాధ పెట్టకూడదు అనేది. ఇప్పుడు జస్టిస్ ఫర్ స్వాతి అని కామెంట్లు పెడుతున్నారు. ఆ స్వాతి ఎవరో నాకు తెలియదు. ఇంకోటి ఆయన ఇండియాకి వస్తే కొడతాను, జైలు అరెస్ట్, అది ఎందుకు చేస్తారు? ఆయన ఒక ప్రమోషన్ కూడా తీసుకోలేదు, అసలు ఒక బెట్టింగ్ గా ప్రమోట్ చేయలేదు, ఒక ఏది చేయలేదు. ఆయన ఎందుకు అసలు అరెస్ట్ పెడతారు? ఆయన ఒకవేళ వీళ్ళు ఎలిగేషన్ చేసినప్పుడు వీళ్ళు ఎలిగేషన్ చేశారేమో. అలాగే ఇంకోటి ఏదో అన్నారు, ఎయిడ్స్ వచ్చిందని. అది ఎయిడ్స్ ఎలా వస్తుంది బ్రదర్, అది నాకు తెలియదు. మరి ఎందుకు అంటే మనోడు ఆటగాడు ఆటలు ఆడతాడు, రకరకాల పిచ్చుల మీద ఆటలు ఆడని చెప్తున్నాడు. మంచిదే. అది ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఒక చిన్న పిల్లలకు మన ఇండియా గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారని చెప్పారు. అక్కడ ఏంటి, మన రేపులు జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి మన భారతదేశంలో, ఇలా పలానా కంట్రీలోని ఫ్రీగా ఉంది, మీరు ఇక్కడికి వచ్చి మీ ఎమోషన్ తీర్చుకోవచ్చు అని చెప్పారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఈయన బయ్యా సన్నీ యాదవ్ గారు చెప్పేది ఏంటి, ఇప్పుడు చాలా మంది వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటించుకొని వస్తున్నారు అని. ఒకటి బ్రదర్, ఇందులో ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఇప్పుడు బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఒకవేళ వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వచ్చేవచ్చు, వాడు ప్రికాషన్స్ వాడు ఆయన తీసుకొని ఉంటాడు. మరి డైరెక్ట్గా ఏది చేయరని నా నమ్మకం. ఒకవేళ ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు, ఎంజాయ్ చేయమని చెప్పలేదు అనేది నా ఉద్దేశం. ఏం చెప్పాడు, బాబు ఇండియాలో ఇలాగా చిన్నపిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు మీకు ఏదైనా స్కేర్సిటీ ఉన్నప్పుడే కదా, దొరకనప్పుడే ఇక్కడే అవైలబిలిటీ ఉంది, మీరు ఇక్కడ రావచ్చు, దయచేసి చిన్నపిల్లల ఈ మానభంగాలు ఇలాంటివన్నీ జరగకంటూ ఉన్న ఉద్దేశంలో చెప్పాడని నా ఒపీనియన్. బట్ ఏంటి, కానీ పబ్లిక్ ఎలా ఉంటుంది, ఆటలు ఆడచ్చు, ఇవన్నీ చేయొచ్చు. నిజంగా ఆయన ఆటగాడు అయితే ఆయన పర్సనల్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడు ఆటగాడు కాదండి, నిజం చెప్పండి, ఓపెన్ గా చెప్తున్నాను, ఈ రోజుల్లో ఎవడు ఆటగాడు కాదు. మీరు నవ్వుతారండి. టు బి ఫ్రాంక్ ఎవడు ఈ రోజుల్లో అందరూ ఆటగాళ్ళే. డెఫినెట్ గా అందరు ఆటగాళ్ళే. అవును, కానీ దానికో ఇది మీరు ఒప్పుకుంటారు కదా, దీన్ని ఆడియన్స్ అడుగుతాం, ఈ రోజుల్లో ఎవరు ఆటగాళ్ళు కాదు, ఆడియన్స్ కింద పోల్ పెడతామంట. ఆ పోల్ నిజంగా క్వశ్చన్ వేసుకోండి. ఇక్కడ బయ్యా సన్నీ యాదవ్ గారి రీజన్ నేను తక్కువ అనట్లేదు, ఆయన గ్రేట్ హార్డ్ వర్క్. ఒక్క బెట్టింగ్ గా పాటిస్తాం మటుకు ఆయన తోపు యూట్యూబర్ అండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు మన అన్వేష్ గారు ఏదో కొంచెం మాట తీరు వేరేలా ఉన్నా, బయ్యా సన్నీ యాదవ్ కొంచెం డీసెంట్ గా మాట్లాడతారు. ఆయన వ్లాగ్ లో కానీ అనేది ఉంటది. పైగా బైక్ మీద వెళ్ళేది హార్డ్ వర్క్ అండి. అసలు బండికో పాస్పోర్ట్, డాక్యుమెంటేషన్ వరకు ఇది గుర్తించాలా నా అన్వేషణ గారు. అలాగే నా అన్వేషణ గారి కష్టాన్ని కూడా బయ్యా సన్నీ యాదవ్ గారు గుర్తించాలా, ఇద్దరు గుర్తించుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి. కానీ ఇలా గొడవపడడం ఏంటి అనేది ప్రజలకు కావాల్సిన గొడవే కదా, కాంట్రవర్సీయే కదా. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి, ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఏదో ఏం అవ్వలేదు, ఈ డిసప్పాయింట్ అవుతాడు. సో ఇదంతా కంటెంట్ అంటారా, వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకున్నారంట? ప్లాన్ చేసుకుని అయితే 100% కాదని నా ఫీలింగ్. కొంతమంది అలాంటి వార్తలు కూడా ఇస్తున్నారు, నేను చూసాను. అంటే నా ఒపీనియన్ ఏంటంటే అలా చేసుకోరు, ఎందుకంటే ఇద్దరు హై పొజిషన్ లో ఉన్నారు కదా, టోప్ యూట్యూబర్లు అండి. నార్మల్ ఇలా చీప్ వాటి కోసం ఇద్దరు దిగజారిపోరు. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో కాదు, ఏం చేయకూడదు దాని మీద ఆలోచిస్తారు ఎవరైనా. ఆల్రెడీ బ్రాండ్ వాళ్ళు, అన్వేషణ ఇస్ ద టాప్ బ్రాండ్. ఆయనకి ఎంతో మంది ఫీమేల్ ఆడియన్స్ ఉన్నారు, ఆయన ఆటగాడు అయినా సరే ఫీమేల్ ఆడియన్స్ ఉన్నారు ఆయనకి. అలాగే చిన్న పిల్లల ఆడియన్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే ఈయనకి బయ్యా సన్నీ యాదవ్ గారికి ఫీమేల్ ఆడియన్స్ ఉన్నారు, అలాగే యంగ్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇద్దరు కూడా తోపు యూట్యూబర్. కోరండి అయితే చేసే ప్రసక్తే లేదు. ఇది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే ఒక ఇన్సిడెంట్ ఈ విధంగా అయింది. ఇద్దరు కూడా ఇప్పుడు
ఒక కింగ్ అండి, ఈ దేశానికి ఈ కింగ్, ఈ దేశానికి ఇద్దరు కింగులు ఇద్దరు కింగులు పోరాడుతుంటే పవర్ అనే జనాలకి ఎవరు గెలుస్తారని ఆతృత ఉంది. ఇక్కడ మోస్ట్ ఏంటంటే కింద కామెంట్ చదివాను, మీరు కొట్టుకు చావండి మాకు మళ్ళీ entertain చేయండి. ఇంకొకడు అంటాడు ఇది వ్యాపారం, ఇతను బెట్టింగ్ చేసి ఇది వ్యాపారం అని ఒకడు అంటాడు. ఇలాగా ఓపెన్ గా చెప్తున్నాడండి. యూట్యూబ్ లో కాంట్రవర్సీ పక్కన పెడితే కింద కామెంట్లు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని ఆనందం అది. మనకి ఏంటంటే డిఫాల్ట్ గా మైండ్కి ఏముంటదండి, మానసిక ఆనందం. నేను గతంలో ఈ వీడియోలు ఉన్నాయి 100x వాట్స్ మోటివేషనల్ వీడియోలు, ఏవి వ్యూస్ రావు, కొన్ని వస్తాయి వ్యూస్. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఈ కాంట్రవర్సీ అన్న కదా, కోల్డ్ కాంట్రవర్సీ ఇది. ఎందుకంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. బేసిక్ గా నాకు ఒక మనస్తత్వాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. బట్ మోడర్న్ మోటివేషన్ ఏంటంటే ఇద్దరు నుంచి కూడా ప్రజలైతే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారండి.